హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా దివిస్ ల్యాబొరేటరీస్ అనే ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీలో కొత్తగా జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. దీనికొచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ ఈ 2 స్టేట్‌లలో కూడా 2 యూనిట్స్ అనేవి ఉన్నాయి. దివిస్ ల్యాబొరేటరీస్ కంపెనీకి సంబంధించినవి. ఆ 2 యూనిట్స్‌లో కూడా వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఆ 2 యూనిట్స్ ఫుల్‌ఫిల్ చేయడం కోసమే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఎస్ఎస్‌సి ఇంకా ఇంటర్మీడియేట్, ఐటీఐ, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మ్, ఎంఫార్మ్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. వీటితో పాటు బీటెక్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఈ క్వాలిఫికేషన్ ఉండి మీరు ఫ్రెషర్స్‌గా ఫార్మా ఫీల్డ్‌లోకి రావాలనుకుంటే మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మంచి కంపెనీ దివిస్ ల్యాబొరేటరీస్ అనేది. ఇలాంటి కంపెనీస్‌లో మీరు బిగినింగ్‌లో వర్క్ చేశారు అంటే మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియోలో అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో రెగ్యులర్‌గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించి ఇమ్మీడియేట్‌గా మీకు నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి 17థ్ రోజైతే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ వచ్చేసి స్టార్టింగ్ డేట్ 18థ్ నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి ఇంటర్వ్యూస్. 18థ్ నుంచి 22nd వరకు అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. మన ఆంధ్రప్రదేశ్‌లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్‌లలో ఈ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్. ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో అయితే తీసుకుంటున్నారు. బల్క్ డ్రగ్ ఏపీఐలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫార్మేషన్ కాదు ఇది. జాబ్ టైటిల్ చూడండి, ఇక్కడ చూడండి. ట్రైనీ సూపర్వైజర్ అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అని చెప్పి ఈ 2 జాబ్ టైటిల్‌లో అయితే తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్‌ని బట్టి మీకు ఈ జాబ్ టైటిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ ఇక్కడ చూడండి, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ అలాగే బీటెక్ అని చెప్పి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియేట్, ఐటీఐ వాళ్ళ గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి, వీడియో ఎండింగ్‌లో చెప్తాను. ఓకే. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 25 ఈ ఇన్ బిట్వీన్‌లో ఉన్న క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ క్వాలిఫికేషన్ ఉంది, ఏజ్ లిమిట్‌లో ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. పాస్‌ఔట్ వచ్చేసి 2020 నుంచి 2024 మధ్యలో ఎవరైతే పాస్‌ఔట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే 25లో కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో, మేల్ క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇక్కడ చూడండి, జాబ్ లొకేషన్ వచ్చేసి ఏపీ అండ్ టీఎస్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి వైజాగ్‌లో ఉంది కంపెనీ దివిస్ ల్యాబొరేటరీస్ అనేది. అలాగే తెలంగాణలో వచ్చేసి నల్గొండ డిస్ట్రిక్ట్ చౌటుప్పల్ అనే ఏరియాలో ఎవరైతే లాస్ట్ ఫైనల్ ఇయర్ కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో, కంప్లీట్ మీరు ఒకవేళ డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు అంటే మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నా కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. మీకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి షిఫ్ట్‌లలో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. జనరల్ షిఫ్ట్స్ అని చెప్పి ఓన్లీ ఒక షిఫ్ట్ మాత్రమే ఉండదు. రొటేషనల్ షిఫ్ట్‌లలో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 18th ఫిబ్రవరి రోజైతే మీకు ఇక్కడ బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అని చెప్పి ఏదైతే ఫార్మసీ కాలేజ్ ఉందో ఆ కాలేజ్‌లో అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది బాపట్ల డిస్ట్రిక్ట్‌లో. ఓకే. 19th రోజు వచ్చేసి స్టాంట్ ఆంటోనీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అని చెప్పి చీరాల, బాపట్ల, ఇది కూడా బాపట్ల డిస్ట్రిక్ట్‌లోని చీరాల అనే ఏరియాలో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు 19th రోజు. అలాగే 20th రోజు వచ్చేసి డీసీఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. గన్నవరం రోడ్, ఇంకొల్లు, బాపట్ల డిస్ట్రిక్ట్ అని చెప్పి ఇక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. గంగవరం రోడ్ అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ డీసీఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అని చెప్పి కాలేజ్ పేరు ఉంది. ఆ కాలేజ్‌లో 20th రోజు కండక్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూ. అలాగే 21st రోజు అయితే క్యూఐఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అని చెప్పి ఉంది. వెంగుముక్కపల్లెం అని చెప్పి పేరు ఉంది ఫ్రెండ్స్. ఒంగోలు, ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో ఆ కాలేజ్‌లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు 21st రోజు. అలాగే 22nd రోజు వచ్చేసి బీఐటీఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అని చెప్పి కాలేజ్ పేరు ఉంది. ఈ కాలేజ్‌లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ లొకేషన్ వచ్చేసి కంబలపాడు అని చెప్పి పొడిలి, ప్రకాశం డిస్ట్రిక్ట్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. వీటికి సంబంధించి మీరు ఎవరైతే నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం మిస్ చేసుకోకండి. మంచి అవకాశం ఇది దివిస్ ల్యాబ్‌లో వర్క్ చేయాలనుకున్న క్యాండిడేట్స్‌కి. ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి ఇక్కడ చూడండి, మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 3:00 వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఎస్ఎస్సి, ఇంటర్మీడియేట్ అలాగే ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళ గురించి కూడా చెప్పలేదు కదా నేను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మెన్షన్ చేశారు దాని గురించి. ఇమేజ్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ ఇమేజ్ దీంట్లో ఇక్కడ మెన్షన్ చేశారు. ట్రైనీ హెల్పర్ అనే జాబ్ టైటిల్ ఏదైతే ఉందో దాన్ని ఆ టైటిల్ క్విక్ చేయడం కోసం అయితే ఎస్ఎస్సి అలాగే ఇంటర్మీడియేట్, ఐటీఐ ఉన్న
క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తీసుకుంటున్నారు. దీనికి సాలరీ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంటర్మీడియేట్ అలాగే 10th ఐటీఐ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి 15,000 వరకు అయితే మీకు సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. హెల్పర్ కింద తీసుకుంటున్నారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ ఎవరైతే కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో, అలాగే ఫైనల్ ఇయర్‌లో ఉన్న క్యాండిడేట్స్ కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఫైనల్ ఇయర్‌లో ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా తీసుకుంటున్నారు. ఓకే. వీళ్ళకొచ్చేసి 18,000 వరకు అయితే సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఎవరైతే బీఫార్మసీ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో, బీఫార్మసీ లేక బీటెక్, కెమికల్ లేదా మెకానిక్ ఈ 2 ట్రేడ్‌లలో ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో బీటెక్ వాళ్ళకి 20,000 వరకు అయితే సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంఎస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీ ఈ 3 గ్రూప్‌లలో ఏ గ్రూప్‌లో మీరు ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉన్నా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. మీకు వచ్చేసి 22,000 వరకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. అలాగే ఫార్మసీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 24,000 వరకు అయితే సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు వితిన్ ఏజ్ లిమిట్‌లో ఉన్న క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. మీకు నియర్ బై ఉన్న ఇంటర్వ్యూ లొకేషన్‌లో. ఓకే. దీనికొచ్చేసి ఇక్కడ చూడండి, పై అర్హత గల అభ్యర్థులు తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు జిరాక్స్ కాపీలను తీసుకొని క్రింది పరీక్షల్లో ఇంటర్వ్యూకు హాజరు కాగలరు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ మనం ఏదైతే లొకేషన్ గురించి మాట్లాడుకున్నామో ఇంటర్వ్యూ లొకేషన్స్, ఆ లొకేషన్స్‌కెళ్ళేసి క్వాలిఫికేషన్ ఇంకా ఏజ్ లిమిట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ 5 డేస్‌లో అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. 18th, 19th, 20, 21st, 22nd ఈ 5 డేస్‌లో ఇంటర్వ్యూస్ అనేది డిఫరెంట్ ప్లేస్‌లలో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మీకు నియర్ బై ఎక్కడైనా ఉంటే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఓకే. ఇక్కడ కంపెనీ బెనిఫిట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బ్యాచిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి ఉచిత వసతి, హాస్టల్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫ్రీగా యూనిఫామ్ ఇస్తున్నారు మీకు. అలాగే అర్హులైన వారికి పీఎఫ్, ఈఎస్ఐ ఇవ్వబడును. భోజన ఖర్చులో రాయితీ సబ్సిడీ కింద మీకు మీల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. క్యాంటీన్ ఫెసిలిటీ వచ్చేసి సబ్సిడీ కింద ఇస్తారు. అలాగే మిగతాన్ని ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. హాస్టల్ ఇంకా యూనిఫామ్. ఓకే. ఇవి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. వాటికి సంబంధించి నేను క్లియరెన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. బెనిఫిట్స్ ఇక్కడ కూడా మెన్షన్ చేసేస్తుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రొడక్షన్‌లో వర్క్ చేయలేరు. హార్డ్ వర్క్ ఉంటుంది కొంచెం. అందుకని చెప్పి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు. షిప్‌లలో కూడా వర్క్ చేయలేరు కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్. అందుకని చెప్పి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓకే. ఫ్రీ యూనిఫామ్, పీఎఫ్, ఈఎస్ఐ అలాగే ఫుడ్. ఓకే. ఇవి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వాటికి క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియో ఎవరైతే కొత్తగా వ్యూవర్స్ వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.